దానివల్ల తిప్పే చెప్తాను సరే సార్. చెప్పండి సార్. చంద్రమౌళి గారు నా తోటల్లుడు అండి. వాళ్ళు 18వ తారీఖున చంద్రమౌళి, మా వదిలి గారు అండ్ అదర్ 2 కపుల్స్ కాశ్మీర్ వెళ్ళారు. 18వ తారీఖు నుంచి బయలుదేరి వెళ్ళారు. వాళ్ళు శ్రీనగర్లో స్టే ఉంటూ ప్రతిరోజు ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళి వస్తుండేవారు. మొన్న గుల్మార్గ్ వెళ్ళారు, నిన్న పహల్గామ్ వెళ్ళారు. పహల్గామ్ అరౌండ్ 1:30కి అక్కడ రీచ్ అయిన తర్వాత ఈ టెర్రరిస్టుల అటాక్ జరిగింది. అందరూ పారిపోయారు. ఈ 6గురు కూడా పారిపోతుండగా చంద్రమౌళి గారు కొంచెం స్లో అయ్యారు, ఏంటి మరి తెలీదు. 5గురు ఎస్కేప్ అయ్యారు. ఈయన టెర్రరిస్టులకి దొరికి షార్ట్ డెడ్. సో నిన్న ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది సార్? నిన్న మాకు తెలిసి అరౌండ్ 1:30కి జరిగిందని తెలుసు. వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నిన్న సాయంత్రం 6:40 వచ్చింది. అంటే మొదట మిస్సింగ్ అయ్యి ఎక్కడికో దారి తప్పారని అనుకున్నాం. రాత్రి అరౌండ్ 1:30కి అక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వచ్చి మా వాళ్ళని వచ్చి చూడమని చెప్తే హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళాక దే ఫౌండ్ ద బాడీ అండ్ దెన్ దే డిక్లేర్డ్. ఎన్ని గంటలకి ఈరోజు బాడీని వైజాగ్ తీసుకొచ్చే అవకాశం ఉంది? 12 గంటలకి శ్రీనగర్ నుంచి బయలుదేరిందండి ఫ్లైట్. అది వయా బాంబే అండ్ హైదరాబాద్. ఇక్కడికి రాత్రి 14 చేరుకుంటుంది. దానివల్ల తిప్పే చెప్తాను సరే సార్. చెప్పండి సార్. చంద్రమౌళి గారు నా తోటల్లుడు అండి. వాళ్ళు 18వ తారీఖున చంద్రమౌళి, మా వదిలి గారు అండ్ అదర్ 2 కపుల్స్ కాశ్మీర్ వెళ్ళారు. 18వ తారీఖు నుంచి బయలుదేరి వెళ్ళారు. వాళ్ళు శ్రీనగర్లో స్టే ఉంటూ ప్రతిరోజు ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళి వస్తుండేవారు. మొన్న గుల్మార్గ్ వెళ్ళారు, నిన్న పహల్గామ్ వెళ్ళారు. పహల్గామ్ అరౌండ్ 1:30కి అక్కడ రీచ్ అయిన తర్వాత ఈ టెర్రరిస్టుల అటాక్ జరిగింది. అందరూ పారిపోయారు. ఈ 6గురు కూడా పారిపోతుండగా చంద్రమౌళి గారు కొంచెం స్లో అయ్యారు, ఏంటి మరి తెలీదు. 5గురు ఎస్కేప్ అయ్యారు. ఈయన టెర్రరిస్టులకి దొరికి షార్ట్ డెడ్. సో నిన్న ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది సార్? నిన్న మాకు తెలిసి అరౌండ్ 1:30కి జరిగిందని తెలుసు. వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నిన్న సాయంత్రం 6:40 వచ్చింది. అంటే మొదట మిస్సింగ్ అయ్యి ఎక్కడికో దారి తప్పారని అనుకున్నాం. రాత్రి అరౌండ్ 1:30కి అక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వచ్చి మా వాళ్ళని వచ్చి చూడమని చెప్తే హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళాక దే ఫౌండ్ ద బాడీ అండ్ దెన్ దే డిక్లేర్డ్. ఎన్ని గంటలకి ఈరోజు బాడీని వైజాగ్ తీసుకొచ్చే అవకాశం ఉంది? 12 గంటలకి శ్రీనగర్ నుంచి బయలుదేరిందండి ఫ్లైట్. అది వయా బాంబే అండ్ హైదరాబాద్. ఇక్కడికి రాత్రి 14 చేరుకుంటుంది.